శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, భయపడొద్దు బిడ్డ, రాబోయే ప్రమాదాన్ని తరిమి కొడుతున్నా. నేను చెప్పే ఈ శుభవార్తతో ఆనందంతో గంతులు వేస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ మంచి కోరి ఈ సాయి నీ కోసం అందిస్తున్న ఒక మంచి శుభవార్త కావచ్చు, లేదంటే ఒక మంచి సందేశం కావచ్చు. దీనిని నువ్వు తప్పకుండా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. బిడ్డ, ఎప్పుడు కూడా ఎవరైనా బాధలో ఉంటే వారికి కొండంత ధైర్యాన్నిచ్చే విధంగా నీకు నేను ఏదో కొంచెం మంచి మాటలు చెప్తూ ఉండేవాడిని కదా. ఎందుకంటే నా బిడ్డ గతంలో జరిగిందే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది, ఎంతో బాధతో కృంగిపోతూ ఉంటుంది. అలాంటి నా బిడ్డకి ధైర్యం చెప్పడం కోసం నా సందేశం రూపంలో ఏదేదో కొన్ని మాటలు చెప్తూ ఉంటాను బిడ్డ. ఎప్పుడు కూడా ఎవరైతే నా సాయి లీలలు ఎవరైతే పఠిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా తోడుగా నిలబడి ఉంటాను. ఇది నిత్య సత్యం. కొందరు అనుకోవచ్చు, అయ్యో మాకు ఎప్పటి నుంచి ఎన్నో సమస్యలు, కష్టాలు ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా మేమైతే ప్రతిరోజు బాబాగారిని పూజలు చేసుకుంటున్నాము, అలాగే మా సమస్యలు ఏమిటో ఆయనకి ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, అలాగే కొన్ని బాబాగారికి సంబంధించిన పూజలు చేస్తున్నప్పటికీ కూడా మాలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మా కష్టాలు, సమస్యలు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటున్నాయి. వాటి వలన మాకు ఏ విధమైనటువంటి ఉపశమనం అనేది లభించడం లేదు. అలాగే మేము గురువారం బాబా దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటున్నాము, బాబాగారిని దర్శించుకుంటూ ఉంటున్నాము. అయినా కూడా ఎన్నో సందేశాలు, వెంటనే ఒక శుభవార్త విన్నది లేదు. నా జీవితంలో ఎలాంటి మార్పు చూసిందే లేదని ఎంతోమంది అనుకోవచ్చు బిడ్డ. కానీ ఒకటైతే నిత్య సత్యం. ఏమిటంటే, నీ కర్మ తీరిన వేళ నిజంగా అంటే మనకు తెలియకుండా ఏదైనా చిన్న పొరపాటు చేయడం చాలా సహజం. మానవ జన్మన్నాక మనకు తెలియకుండా పూర్వజన్మలో చేసిన తప్పులు కాబట్టి ఏవో ఒకటి మనకి తెలియని విధంగా చిన్న పొరపాట్లు చేసి ఉంటాం కాబట్టి అలాంటి వాటికి తగినటువంటి అవన్నీ కూడా కర్మ ఫలితాన్ని మనం ఖచ్చితంగా అనుభవిస్తే తప్ప మనకున్నటువంటి కర్మ తీరదు. కాబట్టి అవి తీరేంత వరకు మనం వేచి ఉండాలి తప్పితే ఈలోపే తొందరపడి కొంతమంది వెంటనే ఎక్కువ సమస్యల వల్ల వారి యొక్క కోరికను తీరాలని కాదని ఎక్కువ ఆత్రం పడిపోతూ ఉంటారు. అయ్యో, మేము కోరుకుంటున్న కోరిక నెరవేరడం లేదు కాబట్టి బాబాగారు కోరిక నెరవేర్చలేదు, ఇప్పుడు బాబాగారి కాకుండా ఇంకొక వేరే దైవాన్ని పూజిస్తామని చెప్పి దైవాన్ని పూజించి మళ్ళా ఆ దైవాన్ని దూషించి ఇలా ఏ దైవం అయితే కోరిక నెరవేరుస్తారో ఆ దైవాన్ని పూజించి మన పని అవ్వదు అనుకున్నప్పుడు ఆ దైవాన్ని వదిలిస్తున్నాము. ఎప్పుడైనా సరే మన కర్మను పూర్తిగా తొలగిపోతేనే ఏ దైవానుగ్రహమైనా సరే మనకి కలుగుతుంది. అది బాబాగారి కావచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, పరమేశ్వరుడు కావచ్చు. ఇలా మీరు నమ్మకంతో కొలిసినటువంటి దైవాన్ని ప్రతి నిత్యం కూడా చివరి వరకు ఆయనపై నమ్మకాన్ని ఏర్పరచుకుంటే మన మనసులో ఏ సమయంలో అయినా సరే, మనకి ఎంత కష్ట సమయంలో ఉన్నా సరే గట్టెక్కించేందుకు తప్పకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉంది. కాబట్టి ఏదైనా ఒక కోరిక నెరవేర్చినప్పుడు లేదా ఆ సమస్య నుంచి మనం బయటపడినప్పుడు కాస్త మనల్ని మనమే ధైర్యపరుచుకొని మనల్ని మనకి నచ్చ చెప్పుకొని జాగ్రత్తగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటే ముందుకు వెళ్ళడం తప్ప మనం చేయవలసినటువంటి పెద్ద పనేమీ లేదు. ఆ భగవంతుని పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకుంటే చాలు. ఆయన మనకు ఏదో ఒక విధంగా ఒక సమయానికైతే మనల్ని రక్షిస్తాడని చెప్పి మనకు మనమే ఒక మంచి నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. నువ్వు నీ కన్నీళ్లను ఇతరుల నుంచి దాచి వచ్చామేమో కానీ నా నుంచి ఎప్పటి వరకు కూడా దాచలేవని అంటున్నారు మన బాబాగారు. నిజమండి,
మన మనసులో మనం దేని గురించి అయితే దుఃఖం చెందుతూ ఉన్నామో, దేని గురించి అయితే బాధపడుతున్నామో, దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉన్నామో అది మన చుట్టూ ఉన్న వారి నుంచి దాచిపెట్టవచ్చేమో కానీ బాబాగారి దగ్గర మాత్రం దాచిపెట్టే అవకాశం లేదు కదా. ఎందుకంటే మన మనసులో ఉన్న భావన ఆయన పసిగడతారు. వెంటనే మన బాధను కానీ మనం ఆలోచించే విధానాన్ని మొత్తం కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా కనిపెడతారు. ఎందుకంటే మీ హృదయంలో ఆయన కూర్చుని ఉంటారు కాబట్టి మీ యొక్క హృదయంలో మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీరు ఎటువంటి స్వభావం కలవారు ఇట్టే పసిగట్టేస్తారని అంటున్నారు. అలాగే మీకున్న సమస్యల పట్ల మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీకున్న సమస్య నుంచి మీరు బయటపడలేక ఆ సమస్యని ఎక్కువగా ఆలోచించుకుంటూ ఇక దేనిపైన కూడా మీరు ధ్యాస అనేది నిలపలేక ఎక్కువగా మీకు మీరే ఏడుస్తూ ఉంటారు. చూడండి, ఎప్పుడు కూడా నేనేం చేస్తానో తెలుసా, మీకు తెలియకుండా నేను ఏడుస్తూ ఉంటాను. మీరు సంతోషంగా ఉంటారని మిమ్మల్ని చూసి సంతోషిస్తాను. మీకు ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అధైర్యపడవద్దు. సహనంతో శ్రద్ధాసబురితో ఉండని ఎందుకు చెప్తూనే ఉంటానో తెలుసా, ఆ సమస్య నుంచి మీరు ఆలోచించకూడదు. ఆ సమస్యని ఏదో ఒక దృష్టిలో మీరు ఉంచకూడదు. ఆ సమస్య పట్ల మీకు అసలు మీ దరిదాపుల్లో రాకూడదనే భావనతో మీకు మంచి మాటలు ఎల్లప్పుడూ కూడా చెప్తూ ఉంటాను బిడ్డ. కాబట్టి నా బిడ్డ బాధని నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను కూడా లోపల ఏడుస్తూ ఉంటున్నాను. మీ సమస్య గురించి వదిలి, అలాగే నువ్వు దేని గురించి అయితే అంటే ఏ పని కోసమైతే నువ్వు దృష్టి సారించాలి అనుకుంటున్నావో ఆ పని పట్ల మాత్రమే దృష్టి సారించు. ఆ పని నీకు విజయం వచ్చిందా రాలేదన్న విషయాన్ని పక్కన పెట్టి నీ వంతుగా నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేశావనేది నీకు చాలా ముఖ్యం. కాబట్టి నీ వరకు ప్రయత్నించావా లేదా, అసలు ప్రయత్నాన్ని మొదలుపెట్టావా లేదా, మొదలుపెట్టి ఆ లక్ష్య దిశగా చేసావా లేదా, ఇవన్నీ కూడా నీకు నువ్వుగా ఆలోచించాలి. సమస్యలదేముంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. నిన్ను ప్రతి ఒక్కటి కూడా సమస్య అనేది బాధ పెట్టాలని చూస్తుంది తప్ప ఆ సమస్య ఎప్పుడు కూడా నిన్ను సుఖపెట్టాలని చూడదు. ఈ ఒక్కటైతే నిజం కదా బిడ్డ. ఏ సమస్య అయితే నీ చుట్టూ ఉంటుందో ఆ సమస్య నీకు అనేక విధాలుగా గుణపాఠాలు నేర్పిస్తుంది, మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే నలుగురితో ఏ విధంగా ఉండాలని తెలియచేస్తుంది. ముందు ముందు రోజుల్లో ఒకలా అంటే ఎలాంటి సమస్య వస్తే ఎలా బయటపడాలనేది కూడా నీకు నేర్పిస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి సమస్య రావడం కూడా మన మంచి కోసమే అనుకోవాలి. అంతే తప్ప సమస్య ఉంది, నాకు సంవత్సరాల నుంచి నా కోరిక నెరవేరలేదు, నా సమస్య నుంచి నేను బయటపడడం లేదని అనుకోవడం కేవలం నీ అజ్ఞానం మాత్రమే అవుతుంది బిడ్డ. నీవు పడుతున్న ఈ కష్టాన్ని నేనేమైనా చూడకుండా ఉండడం లేదనుకుంటున్నావా? నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టం కూడా నువ్వు చేస్తున్నటువంటి సాధన కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి శిఖరాన్ని చేర్చేందుకు ఎంత తాపత్రయం పడుతూ ఉంటానో నీకు తెలియదు బిడ్డ. కాబట్టి రాబోయే రోజుల్లో నీకు అంత మంచి లాభం చేకూర్చబోతున్నాను. ఈలోపు ధైర్యంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.